ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రతావద్యం బహుగుణపరిణాహి మనసోదుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 9వ రోజుకి చేరుకున్నాం. 4వ గోపిక నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు. ప్రతిరోజు 10 మంది గోపికలు తగ్గితే అందరూ కలిసి భగవద్ అనుభవానికి, భగవద్ దర్శనానికి, భగవంతుని యొక్క గుణగానము చేయుటకు రావాల్సింది అని అమ్మ గోదాదేవి అందరినీ తన వెంట తీసుకొని వెళుతూ ఇవాళ 4వ గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. తూ మణిమాడెత్తు చిత్తం విళక్కరియా தூபம் கமஜத்து விலஜமேர் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீரவளையே ஜுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் వైగుందనిన్రెండ్రో నామం పలவும் నవిన్రేలోరెంబావాయ్ అంటూ ఈనాటి పాశురం. తూమణి మాణెత్తు 9 రకముల తత్వాలు ఉంటాయటండి. మనకి పరమాత్మకి మనకి 9 రకాల సంబంధాలు ఉంటాయట. మనం అంటే జీవాత్మలమి. జీవాత్మకి పరమాత్మతో 9 విధ సంబంధము ఉంటుంది అని తెలియజెప్పేటటువంటి పాశురం అండి ఇది. అయితే ఈ తిరుప్పావై అంతా కూడా వేదం అనైతుక్కుం విత్తావం అని చెప్పారు. సకల వేద రాశికి కూడా విత్తు వంటిది, బీజము వంటిది. అంత శ్రేష్టమైనటువంటిది ఈ 30 పాశురములు కలిగినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం. దీనిలో 6వ పాశురము నుండి ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతున్నారు కదా. 6వ పాశురంలో మేల్కొల్పుతున్నారు అంటే ప్రాభాతిక చిహ్నాలను, తెల్లవారడానికి గుర్తులను తెలియజేస్తూ ఉన్నారు. 6వ పాశురములో కొన్ని గుర్తులు చెప్పారు. ఏం చెప్పారు? పక్షుల యొక్క అరుపులను తెలిపారు. అదేవిధంగా ఆలయంలో శంఖధ్వనిని తెలియజేశారు. అదేవిధంగా మునుల యొక్క హరినామ సంకీర్తనలను తెలిపారు. ఈ మూడిటికి అంతరార్థంగా ఏ విషయం చెప్తున్నారంటే, వేద పఠనము చేసేటప్పుడు ముందుగా అనుసంధించేటటువంటిది ఏమిటంటే ఓం శ్రీ గురుభ్యో నమః అనేటటువంటిది ముందుగా పఠిస్తారు కదా. వేద పఠనానికి ముందు ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని చెప్పిన తర్వాతనే వేద పఠనం ప్రారంభిస్తారు. వేద పఠనం ప్రారంభించడానికి ఏదైతే ఉపయోగిస్తారో అదే విధంగా ఈ 6వ పాశురములో అంటే వేదమనైతుక్కుం విత్తాగుమన్నారు కనుక వేదమనకంతటికి బీజభూతమైనటువంటిది తిరుప్పావై అన్నారు కనుక ఇప్పుడు వేదము ప్రారంభం అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే 3 గుర్తులు తెలియజేస్తూ 3 గుర్తులు కూడా ఈ 3 విషయాలని చెప్తారు. చూడండి, ఓం శ్రీ గురుభ్యో నమః అంటే వేద ప్రారంభానికి భావనలో అమ్మ గోదాదేవి గోపికగా భావించి తను ఉన్నటువంటి తన స్నేహితురాలను గోపికలుగా భావించి కదా ఈ వ్రతాన్ని చేస్తున్నారు. అయితే ఇక్కడ శంఖధ్వని వినిపించలేదా అన్నారు. శంఖధ్వని అంటే ఇక్కడ ఓంకారానికి గుర్తండి. అదేవిధంగా పక్షుల యొక్క అరుపులు వినిపించలేదా అన్నారు. పక్షుల యొక్క అరుపులు అంటే ఇక్కడ ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు, గురువుల యొక్క మంచి సుభాషితములు. అదేవిధంగా మునులు యోగులు ఏమంటున్నారు? హరి 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 అని హరినామ సంకీర్తనతో వాళ్ళు నిద్ర మేల్కొంటున్నారు. ఆ శబ్దం అంతా ఊరంతా వ్యాపించింది అన్నారు. దానికి ఏమిటి గుర్తు అంటే మునులు యోగులు హరినామ స్మరణ చేస్తున్నారు. ఈ 3 కూడా ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని అంటే వేద పఠనానికి ఆ ప్రారంభంగా చేసేటటువంటి ఈ నమస్కారానికి సూచన. అంటే ఇప్పుడు వేదము ప్రారంభం అవుతున్నది అని అర్థం. వేద పఠనం ప్రారంభం అవుతుంది. శంఖం అంటే ప్రణవం, ఓంకారం. శ్రీ గురుభ్యో నమః అంటే పక్షుల యొక్క అరుపులు. యోగులు మునులు హరినామ స్మరణం అంటే హరి హోం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు వేదం ప్రారంభమైంది అని అర్థం అండి. అందుకే దానిని సూచిస్తున్నారా అన్నట్టుగా ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. చూడండి, తర్వాత 6, 7, 2 పాశురాలలో కూడా ధ్వని వైభవాన్ని తెలియజేసిందండి అమ్మ గోదాదేవి. అంటే భగవద్ దర్శనం మనకు కావాలంటే మొట్టమొదలు మనకు కావలసింది ఏమిటి అంటే శ్రవణం అండి. శ్రవణం అంటే వినుట.
ఏమి వినాలి? భగవంతుని యొక్క కథలను వినాలి, భగవంతుని యొక్క గుణ వైభవాన్ని వినాలి, ఆచార్యుల యొక్క మంచి మాటలు వినాలి, పెద్దల యొక్క మాటలను వినాలి, తల్లిదండ్రుల యొక్క మాటలను వినాలి, మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి కదండి. వినడం వల్ల ఏం జరుగుతుంది? మనలో మంచి ప్రవర్తన జరుగుతుంది. ఆ విషయం తెలుపుతున్నారు. భగవద్గుణాలు మనలోనికి వెళ్తాయండి. భగవద్గుణాలు మనం మంచి వినడం వలన, ఈ పెద్దలందరి మాటలను వినడం వల్ల మన మనస్సులో ఎప్పటి నుండో పేరుకొని పోయినటువంటి మాలిన్యం అంతా కూడా తొలగిపోతుంది. మంచి అనేటటువంటి చేరుకుంటుంది. మలినం ఎప్పుడైతే తొలగిపోతుందో అక్కడ శుచి శుభ్రత ఏర్పడుతుంది కదా. అందుకనే శ్రవణం చాలా ముఖ్యం. భగవద్గుణాలను మనము వినడం వల్ల భగవద్గుణాలు మన లోపలికి వెళ్తాయి. మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా తుడిచివేయబడుతుంది. అందుకని శ్రవణమునకు అత్యధిక ప్రాధాన్యత. మరి శ్రవణం చేయాలంటే ఏం చేయాలి? రావాలి, ఇక్కడి కోవెలకు రావాలి, కూర్చోవాలి, చెప్పేటటువంటి విషయాన్ని అంతా కూడా అప్పుడు వినాలి. అప్పుడు మనకు కావలసినటువంటి విషయ పరిజ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానము అభివృద్ధి చెందుతుందండి. మనం అనుకుంటున్నాం మనకు అన్నీ తెలుసు అని. కొద్దిగా తెలిసిన తర్వాత తెలుస్తుందట అసలు నాకు ఏమీ తెలియదు, అయ్యో ఇవన్నీ తెలియదు అని. అట్లా ఉంటుంది. శ్రవణ తత్వాన్ని అమ్మ తెలియజేసిందండి. అందుకని ఈ పాశురాల ద్వారా అసలు ఈ ధనుర్మాసం అంతా కూడా శ్రవణ తత్వమే. వినండి అని ఏదో పారాయణం చేసుకుని వెళ్ళిపోమలే. సేవాకాలంగా 30 పాటలను పాడి తీర్థప్రసాదాలు, పొంగలి ప్రసాదం తీసుకొని వెళ్ళడం కాదు కదా. ఆనాటి పాశురం యొక్క భావాన్ని వీలైనంత వినండి అని మనకు అందుకనే పూర్వాచార్యులు దీనిలో నిగూఢమైనటువంటి ఇంత అర్థం ఉంది కనుకనే ధనుర్మాస వ్రతంలో, ధనుర్మాసం యొక్క తిరుప్పావై పాశురాలలో ఇంత విశేషం ఉంది కనుకనే రోజుకు ఒక పాశురము చొప్పున ఆ పాశురంలోని వైభవాన్ని వివరించుతూ గురువుల ద్వారా, పెద్దల ద్వారా, భాగవతోత్తముల ద్వారా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్పనైన విషయం. ఈ శ్రవణతత్వానంతా అమ్మ తెలియజేసిందండి. ఇందులో శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని ఉపనిషత్తు తెలియజేసిందండి. భగవంతుని సాక్షాత్కారం కలగాలి అంటే మొట్టమొదట మనం బాగా వినాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. 8వ పాశురంలో ఏం తెలియజేశారంటే మననం గురించి తెలియజేశారు. శ్రవణము చేసిన దానిని ఏం చేయాలి? మనం మర్చిపోకుండా ఉండాలంటే మననం చేస్తూ ఉండాలి. నిరంతరము మననం చేయడం వలన శ్రవణము చేసినటువంటి విషయం అంతా కూడా ఎప్పుడూ గుర్తుంటుంది. పదే పదే మననం చేస్తూ ఉండాలి. అలా మననం చేసినప్పుడు తెలియకుండానే మనల్ని అడ్డగించేటటువంటి శత్రువులు ఉంటాయండి. మనము శ్రవణం చేసి మననము చేసేటప్పుడు మన మనస్సులో మనల్ని అడ్డగించేటటువంటి శత్రువులు ఉంటాయి. ఆ శత్రువే అశ్వము అనేటటువంటి రాక్షసుడు. అశ్వం అంటే ఎప్పుడూ పరిగెత్తుతూ ఉంటుందండి. పరిగెత్తుతూ ఉంటుంది మనస్సు. అందుకని ఒక దగ్గర ఉండదు చూడండి, పరిగెత్తేది మన మనస్సు కూడా ఎప్పుడు ఉత్సాహంగా అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది. మనలోని అహంకారం కూడా అశ్వము లాగానే పరిగెత్తుతూ ఉంటుంది. అహంకారం కూడా అశ్వాసురుని లాగా పైకి లేస్తూ ఉంటుందండి. దాన్ని ఏం చేయాలి? అణిచివేయాలి. ఎవరు అణిచివేసేవాడు అంటే పరమాత్మ. ఎప్పుడు అణచివేస్తాడు అంటే పరమాత్మ తత్వాన్ని, హరినామ స్మరణని, నామ సంకీర్తన చేస్తూ శ్రవణం, పరమాత్మ తత్వాన్ని శ్రవణం చేసినప్పుడు మన లోపల ఉన్నటువంటి అశ్వాసురుడిని అంతం చేస్తాడు. ఆ విషయాన్ని చెప్పడానికే కేశి అనేటటువంటి అశ్వమును చీల్చి చెండాడాడు శ్రీకృష్ణ పరమాత్మ. అశ్వాసురుని సంహరించినట్టు అటువంటి మళ్ళీ ముష్టిక, చాణూర ఇద్దరు మల్లులను కూడా మట్టి కనిపించాడు కృష్ణ పరమాత్మ. ఏమండి, కృష్ణుడు చిన్నవాడు, మల్లులు ఆ మల్ల యోధులు చాలా పెద్దవాడు, 35-40 సంవత్సరాల వయసు వాళ్ళు. కృష్ణ పరమాత్మనేమో ఇంకా 15 సంవత్సరాలు కూడా రాలేదు. ఆ వయసులోనే వాళ్ళని మట్టు పెట్టాడు. వాళ్ళెవరు? చాణూర, ముష్టికులు అని అంటే వాళ్ళిద్దరూ కూడా మనకి స్వామిని కీర్తిస్తున్నారు మన వాళ్ళు. అందుకనే ఈ పాశ్రమంలో చాణూరు 8వ పాశ్రంలో చాణూరుడు, ముష్టికాసురుడు వాళ్ళని సంహరించినటువంటి పరమాత్మను కీర్తిస్తారు. చాణూరుడు, ముష్టికాసురుడిని సంహరించినటువంటి, మల్లులను సంహరించినటువంటి కృష్ణ పరమాత్మను కీర్తించారు. అటువంటి స్వామిని మనం కీర్తిద్దాం. అంత గొప్పగా చిన్నతనంలోనే అంత రాక్షసులను సంహరించినటువంటి పరమాత్మను కీర్తిద్దాం రమ్మని 8వ పాశ్రంలో అమ్మ చెప్తుంది. మల్లురు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు ఎవరు? పుష్టి కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళిద్దరు రాక్షసులు.
వాళ్ళు మనలో కూడా ఉన్నారటండి అట్లాంటి రాక్షసులు. ఎవరంటే కామము, క్రోధము. కామక్రోధ రూపములో మనలో ఉన్నటువంటి ద్వంద్వ యుద్ధము చేసినటువంటి ఆ చాణూర ముష్టికులే కామక్రోధములు. వాటిని ఏం చేయాలి? అరికట్టగలగాలి. ఎవరు అరికడతారు? పరమాత్మ అరికట్టాలి. ఎప్పుడు అరికడతారు? పరమాత్మను ధ్యానం చేసినప్పుడు. మనలో అన్ని మంచి గుణాలే వస్తాయండి, అందుకనే ధ్యానం చేయమన్నారు. ఆ రాక్షసులను కూడా మనము పక్కకు తొలగించాలి. అప్పుడు మన మనస్సుకి అంటినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. మనసులో ఎప్పుడు మాలిన్యం అలాగే ఉంచుకొని భగవద్ ధ్యానం చేసినా ఏమీ కుదరదు, ఏది లభించదు. అందుకని మనలో ఉన్న కామక్రోధాలను తొలగింపు చేసుకోవాలి. కామక్రోధాలు పోతే మనసు ప్రశాంతం అవుతుంది. మనసు ప్రశాంతమైతే భగవత్ తత్వము లోపలికి ఇముడుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క కృప కటాక్షం మనపై వర్షిస్తుంది. ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తూ ఈరోజు నిన్నటి వరకు 3 గోపికలను మేల్కొల్పారు. వాళ్ళు 3 లేచి మన గోదమ్మ వారి యొక్క బృందంతో కలిసి కృష్ణ పరమాత్మ సన్నిధికి ఎగుటకు ప్రయాణమయ్యారు. ఇవాళ 4వ గోపిక నిద్ర మేల్కొల్పుతున్నారు. తూమణి మాడత్తు చిత్తం విళక్కరియా అంటూ. తూమణి అంటేనే పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి ఒక భవనములో నిద్రిస్తున్నటువంటిదటండి. ఈనాటి గోపిక పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి భవనంలో నిద్రిస్తూ ఉన్నది. తూమణి మాడత్తు శుద్ధం విరక్కడియా, చుట్టూ కూడా చక్కగా దీపకాంతులటండి. ఇంకా మణులతో నిర్మించబడిందంటేనే అత్యధికంగా ప్రకాశం కలిగి ఉంటుంది. అంత ప్రకాశం ఉన్నా మళ్ళీ అందులో కూడా పెద్ద పెద్ద దీపాలట, అక్కడక్కడ గుత్తి దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దీపాల అలంకరణలతో పాటుగా ధూపం కమడు అంటే చక్కటి సువాసనలను వెదజల్లేటటువంటి ధూపం కూడా అటండి. ధూపముతో నిండినటువంటి పరిమళం, ఆ పరిమళంతో నిండి ఉందట. అటువంటి తుగిచిన మేల్ బాగా నిద్రించినటువంటి ఓ గోపిక కన్వడరు మామాన్ మగళే, అమ్మా నిద్ర మేల్కొనమ్మా, ఓ మామ కూతురా అని పిలుస్తున్నారు. అంటే భగవద్భక్తులని దేహ సంబంధం కలిగినటువంటి పిలుపుతో సంబోధిస్తున్నారండి. దేహ సంబంధం ఉండాలి, భగవత్ సంబంధము కలిగి ఉండాలి మనకు అని తెలియజేస్తున్నారు. మణి కదవం తాళ తిరువాయ్, మణి కవాటములతో నిండినటువంటి నీ యొక్క ఆ భవనము యొక్క తలుపులను కవాటము తెరవవలసింది. కవాటానికి కూడా అంటే ఆ తలుపుకు పెట్టేటటువంటి ఆ గడియకు కూడా మణులు ఉన్నాయటండి. మణులతోనే నిర్మించబడి ఉన్నాయట భవనమంతా. కృష్ణ పరమాత్మ తానే గొప్పనైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి భవనాలు నాకే ఉండేట్లా నా భక్తులకు కూడా ఉండాలని గోపికలందరికీ కూడా ఇటువంటి భవనాలు నిర్మింపజేశాడటండి వ్రేపల్లిలో. అంత ధన సంపద. అటువంటి అమ్మాయి మేల్కొనవలసింది అంటున్నారు. యజుప్పీరో, ఓ ఆ పక్కన వాళ్ళ అమ్మగారు కనిపించిందటండి. మన వాళ్ళందరూ బయట నుంచి చూస్తున్నారు. మణులతో నిర్మించబడినటువంటి భవనం అంటే అద్దాల మండపం అండి. అద్దాల మండపంలో బయట నుంచి లోపల వాళ్ళు కనిపిస్తున్నారు. పక్కన వాళ్ళ అమ్మగారు కనిపించారు. ఓ అత్త, నీవన్నా లేపొచ్చు కదా మీ కుమార్తెను అంటున్నారు. అప్పుడు గడి సంబంధం ఉంటేనే ఇలా పిలవడం కాదు, మన పక్కింటి వాళ్ళని కూడా అత్త మామ అంటూనే పిలిచేవాడు. ఇప్పుడు ఒకే ఒక పదం అయిపోయింది అన్నిటికీ, ఆంటీ తప్ప ఇంకొకటి లేదు. ఆంగ్ల పదం వచ్చి చేరింది కాదు. మన పూర్వం మన భారతదేశంలో మన చిన్నప్పుడు మనందరికైతే తెలిసే ఉంటుంది, అత్త మామ అనే పక్కన వాళ్ళను లేక అక్కయ్య అని పిలిచేవాడు. ఇప్పుడు మన పిల్లలకు అట్లాంటి పిలుపులు అయితే లేవు. అప్పుడు అలాగే పిలుస్తున్నారు. అత్త ఆమెను లేపండి, యజు పీరో అంటున్నారు. ఉన్మహల్దా నువ్వయ్యో, అయ్యో ఎందుకమ్మా అత్త నువ్వన్న లేపొచ్చు కదా, ఆమె ఉలకదు పలకదు, మేము ఇంతమంది వచ్చి ఇక్కడ నిల్చొని పిలుస్తున్నా కూడా. ఊమయ్యో అండ్రిశ్చెవిడో అనందలో అంటున్నారు. లేక మీ కూతురు ఏమైనా మూగదా, లేకుంటే చెవుడా, లేకపోతే బద్ధకస్తురాలా? మామాయన్ మాధవన్ వైగుండనెండ్రెండ్రు నామం పలவும் నవిండ్రేలోర్ అంటున్నారు. ఇన్ని పాటలు అయితే వాళ్ళ అమ్మగారు చెప్పిందట లోపల నుండి, మా అమ్మాయి సంగతి మీకు తెలుసు కదా, మహాభక్తురాలు, పరమాత్మ తత్వాన్నే ఆలోచిస్తూ ఉండేటటువంటి తల్లి. మీరు ఒక్కసారి ఆమె మనస్సులో చల్లటి వర్షపు చినుకులు పడి
మనసు చల్లబడేటట్టుగా మెత్తబడేటట్టుగా భగవన్నామాన్ని కీర్తిస్తే తప్పకుండా లేసొస్తుందమ్మా అని. ఎవరో మంత్రించినట్టు పడుకొని ఉందేమిటి, ఇంతమంది మేము లేపుతున్నా, ఇన్ని భజనలు చేస్తూ ఉన్నా కదలదు, ఉలకదు, పలకదు అంటే వాళ్ళ అమ్మగారు చెప్పిందట లోపల నుంచి. చెప్తే అప్పుడు మన వాళ్ళు పాడుతున్నారు, మామా మామాయన్ మాధవన్ వైగుందనెన్రెండ్రు అని ఎన్నో రకాల భగవంతుని నామాన్ని పాడుతున్నారండి. మాయావి అంటున్నారు. కృష్ణ పరమాత్మ మాయావి అంటే సర్వ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమాత్మ, సర్వ జగత్ కళ్యాణకారకుడైనటువంటి పరమాత్మ రేపల్లెలో వచ్చి ఉండడమే మాయావి గొప్పనైన విషయం అండి. మామాయన్ మాధవన్ అని కీర్తిస్తున్నారు ఇవాళ. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. మా అంటే లక్ష్మీదేవి అని అర్థం అండి. ధవుడు అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఆ పరాత్పరుణ్ణి శ్రీమన్నారాయణుని కీర్తిస్తున్నామమ్మా. చూడండి, భజనలు చెప్పుకోవడం లేదు మనం ప్రతిరోజు పరమాత్మకు సంబంధించి అలా పాడుతూ వస్తున్నారండి. ఊరికే ఉండరని చెప్పుకుంటున్నాం. మన గోపికలు ఎప్పుడు ఊరికే ఉండరు. భగవన్నామాన్ని ఎప్పుడు ఏ పని చేస్తున్నా భగవన్నామం అందులో స్మరిస్తూనే ఉంటారు ఆ పనులలో అని మేము పాడుతూ ఉన్నాం కదా. ఎన్నెండ్రో మాధవాన్ని ఎన్నెన్నో నామాలతో కీర్తిస్తూ ఉంటే నీవు ఇంకా లేవమ్మా అంటూ చెబుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. ఇది విశేష పాశనం అండి. అయితే ఈ అమ్మాయి మనసులో ధ్యానిస్తూ పడుకుందట పరమాత్మని. ఏమనుకుంటోంది, ఈమె తలుచుకునేటటువంటి పదం నమః. నమః అంటే ఏమిటి అర్థం? నమః మనం కూడా ప్రతిరోజు అర్చన జరిగేటప్పుడు, అర్చన చేసేటప్పుడు పుష్పాలను సమర్పిస్తూ ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటున్నాం కదా. అంటే అర్థం ఏమిటి? కేశవాయ నమః. కేశవ ప్లస్ ఆయ అంటే చతుర్థి విభక్తి అండి. కేశవుని కొరకే ఈ పుష్పములని అర్థం. ఓ నేను తెచ్చాను, ఈ పుష్పం సమర్పిస్తున్నాను, నేను గులాబీ పువ్వు, నేను చామంతి పువ్వు, ఇది కాదు. ఓం కేశవాయ నమః అంటే ఈ పుష్పము సమర్పిస్తున్నది కేశవుడి కొరకు. నమః అంటే మహా నా, నేను నాకు చెందిన వాడను కాదు, ఇది నాది కాదు నీదే అని అర్థం. ఈ పుష్పం నాది కాదండి నీదే అని. మనం ఏమంటున్నాం, ఈ పుష్పాలు నేను తెచ్చానండి, ఈ పుష్పాలు నేను తెచ్చాను కాదు. ఇవన్నీ ఎవరివి? హే భగవాన్ పరమాత్మ, ఇవన్నీ నీవే, నీవే నీకు సమర్పిస్తూ ఉన్నాము అనే భావన ముందు మనకొస్తే మొట్టమొదటి చక్కని భక్తులమండి మనం. ఆ భావన ముందుగా మన మనస్సులో కలగాలి. పరమాత్మ వస్తువుని పరమాత్మకే సమర్పిస్తున్నాము. ఎందుకు సమర్పిస్తున్నాము? ఎందుకండి ఇవ్వడము అంటే నీకు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం అందరికీ కృతజ్ఞత తెలియజేస్తామండి. చెప్తామా? ఎవరిదో ఒక చిన్న వస్తువు అండి, ఖర్చు కింద పడిపోయింది, మనం వాళ్ళు తీసి ఇచ్చారు, మన వస్తువు కింద పడిపోయింది ఖర్చు, వెంటనే థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి చెప్తున్నామా? ఒక సాటి మనిషి సాటి చిన్న సహాయం చేసినందుకే ధన్యవాదాలు చెప్తున్నామే. పరమాత్మ పరాత్పరుడు బద్ధులమైనటువంటి మన కోసమని నిత్యులు ముక్తులు పొందేటటువంటి ఆనందాన్ని మనం పొందలేకపోతున్నామని బాధతో మనకు ఇన్ని సౌకర్యాలు కలిగించి, ఇంత చక్కటి దేహాన్ని ఇచ్చి, చేతులు ఇచ్చి, కాళ్ళు ఇచ్చి, సకల అవయవాలు సకల జీవరాశులకు లేనటువంటి సౌకర్యాలన్నీ మానవుడికే కలిగించాడండి. ఒకసారి ఆలోచిస్తే పెద్ద పెద్ద భవనాల, ఎక్కడికి వెళ్ళాలన్నా కార్ల, వాహనాల, పోని పెద్ద పెద్ద బస్సుల, ఏరోప్లేన్ల, ఎన్ని వాహన సౌకర్యాలు ఇచ్చాడండి. దేశాలకి తిరుగు, ఆనందించు, అనుభవించు, ఆనందించు, అనుభవించు, కానీ నన్ను మర్చిపోకుండా ఆనందించు, అంతటా నన్ను గమనించు, అంతటా పరమాత్మని దర్శించు అని చెప్పి మనకి ఇవన్నీ ఇస్తే ఆ ఒకటి మాత్రం విస్మరించి పరమాత్మను దర్శించడం అనేది వదిలేసి నేనేనండి కష్టపడి చదువుకున్నానండి, నేనే ఉద్యోగం సంపాదించిన, నేనే పాస్పోర్ట్ తెచ్చుకున్నా, నేనే అమెరికాకి వెళ్ళి, నేనే 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 దానివల్ల ఏమొస్తుంది? అహంకారం పెరుగుతున్నది. అహంకారం పెరగడం వల్ల ఏమవుతుంది? పరమాత్మ దృష్టి నుండి మనము పక్కకి తొలగుతాం. అహంకారం అనేటటువంటి ఈ జీవాత్మను పక్కకు పంపిస్తుంది. పరమాత్మ దృష్టి అప్పుడు మన పైన పడదు. ఎప్పుడైతే నేను నాది అనుకుంటామో, అహంకార మమకారములను దరిచేరుస్తామో, అప్పుడు పరమాత్మ దృష్టి పక్కకు వెళ్ళిపోతుంది. తద్వారా మళ్ళీ ఎప్పుడో ఎన్నో జన్మల తర్వాత లభించినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునే బదులు
మళ్ళీ అనర్థదాయకం అయిపోతుంది. మళ్ళీ ఎక్కడో పడి మళ్ళీ అన్ని క్రిమి కీటకాల జన్మ ఎత్తాల్సి వస్తుంది. అలా బాధపడకుండా ఉండాలనే పరమాత్మ మనకి ఇన్ని సౌకర్యాలు కలిగించి ఒక సదాచార్యులను ఇచ్చి వేదాంగములను ఇచ్చి అవన్నీ కూడా చదవలేరు అని 30 పాశ్రములు చదవండి చాలు. భగవద్గీత అంతా 700 శ్లోకాలండి. పోని శ్రీ విష్ణు సహస్రనామము అవి ఒక 1108 శ్లోకాలు. సరే అన్ని అంతా కష్టం. పోని భారతము మహాభారతము రామాయణం చదవాలని 24,000 శ్లోకాలు, భారతము 18 పర్వాలు. ఇవన్నీ కష్టం కదా వీళ్ళకి అని అమ్మ భూదేవి గోదాదేవిగా అవతరించి కేవలం 30 పాటలు. ఆ 30 పాటలు కూడా ముఖ్యంగా ప్రతిరోజు అనుసంధానం చేయండి. ఈ రోజు విశేషంగా చేయండి, ఈ ధనుర్మాస కాలంలో విశేషంగా ఆచరించండి అని చెప్పితే దానిని మనం ఆచరిస్తే కూడా పొందేటటువంటి అమోఘమైన ఫలితాన్ని కూడా తాను ఆచరించి చూపి మనకు చెప్పిందండి అమ్మ. దాన్ని మనం ఆచరించాలి, దీన్ని ఆకలింపు చేసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని వినాలి, దీన్ని పాటించాలి. ఈ విషయమే చెప్తున్నారు మనకు. నమః అంటే అది. నమః అనే పదంలో అంత గొప్ప విశేషం ఉందండి. అందుకనే మనం ప్రతిసారి నమః నమః అంటూ నమస్కరించుకుంటూ ఉంటాం. నమః అంటే నేను నాకు చెందిన వాడను కాదు, మరెవరికి చెందిన వాడను, హే భగవన్ నీకు చెందిన వాడనే అని అర్థం. ఈ విధంగా పరిశుద్ధ మణులతో నిర్మించబడిన భవనంలో చుట్టూ దీపాలు, సుగంధ ద్రవ్యాలు, ధూపము కూడా పెట్టుకొని హాయిగా నిద్రిస్తున్నటువంటి అమ్మాయి ఓ మహానుభావురాలా అంటే మహాజ్ఞాని అన్నమాట అండి ఇవాళ అమ్మాయి. ఇవాళ నిద్రిస్తున్నటువంటి ఈ గోపిక మహాజ్ఞాని, జ్ఞానవంతురాలు. అందరూ జ్ఞానవంతులే, కానీ వాళ్ళు పరమాత్మ యొక్క గుణానుభవంలో ఉండి అలా నిద్రిస్తున్నారు. మహానుభావురాలా అంటే పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి, పరమాత్మ అంటే పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి గోపిక ఈ అమ్మాయి. మనం పిలిస్తే వస్తాడా, ఆయనకు ఆయనే రావాలి కానీ అనుకునేటటువంటి పరమాత్మ ఎప్పుడైనా సరే మనం పిలిస్తే వస్తాడు. ఆయనకు సంతోషం కలిగితే ఆయన రావాలండి. సాధనము ఆయనే, ఉపాయము ఆయనే. కానీ మనం మరెందుకండి నమస్కారాలు చేయడం అంటే చేయాలి. చేస్తే మన ప్రవర్తన నచ్చితే ఆయన వస్తాడు. దీన్నే తదేకోపాయ నిష్ఠ అంటారు. ఆయనకు నచ్చితే తను వస్తాడని తెలిసి కూడా మనం పరమాత్మను నమస్కరించాలి, పూజించాలి, అర్చించాలి, ఆరాధించాలి. దీన్నే తదేకోపాయ నిష్ఠ అంటారు. భక్తి 2 రకాలుగా ఉంటుందండి. ఏమిటంటే భక్తి సిద్ధ భక్తి అని, సాధ్య భక్తి అని 2 రకాలు పరమాత్మ యందు మనం చూపించవలసినవి. ఈ పరమాత్మ ఉపాయము ఉపేయము ఆయనే అండి. పరమాత్మను పొందడానికైనా పరమాత్మనే సాధనం. ఇలాంటి గట్టి నమ్మకం గల గోపికను లేపుతున్నారు ఈరోజు. నీకోసం అన్నా వస్తాడు పరమాత్మ, అందుకే లేపుతున్నారు. పరమాత్మ కంటే ఈ గోపిక అంటే చాలా ప్రీతి. ఎంతమంది మేమందరం వెళ్ళినా కూడా నీవు రాలేదేమిటా అని చూస్తాడు. అందుకనన్నా లేచి రావమ్మా అంటున్నారు. అయితే పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడింది అంటే దానికి కూడా అర్థం చెప్తున్నారు. నిర్మలము పరిశుద్ధం అని 2 పదాలు ఉంటాయండి మనకి. నిర్మలం అంటేనే మలినం లేనిది అనుకుంటున్నాం. అయితే ఎప్పుడు మలినం లేనిది అంటే మాలిన్యము తొలగినది అని అర్థం. నిర్మలం అనే పదానికి మాలిన్యం తొలగింది అంటే అర్థం ఏంటిది? ఒకప్పుడు మాలిన్యం ఉంది, తర్వాత శుద్ధి చేయడం వల్ల తొలగింది, అది నిర్మలం. మరి పరిశుద్ధం అంటే ఎప్పుడూ కూడా మురికి అంటనటువంటి పదార్థం పరిశుద్ధం అంటే. అటువంటి మణులతో నిర్మించబడినటువంటి భవనం అంటే బృందావనంలో, మధురా నగరంలో, రేపల్లెలో అందరికీ మణిమయ మండప భవనాలు కట్టించాడండి కృష్ణ పరమాత్మ. దానిలో రహస్యం ఏమిటి అంటే జీవాత్మలో పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు. జీవాత్మలో అంటే మనలో పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు. ఈ విషయం తెలియచేయడానికండి. అదే వేదవాక్యం చెప్పింది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. తాను బయట ఉంటాడు, లోపల ఉంటాడు, అంతటా వ్యాపించి ఉండేటటువంటి భగవత్ తత్వం. భగవద్భక్తులతో ఆత్మ సంబంధమే కాకుండా దేహ సంబంధం కూడా పెట్టుకోవాలి అని తెలియజేస్తుంది ఈ పాశురం మనకు. అయితే ప్రతి పాశురంలో భగవద్భక్తులను మేల్కొల్పుతున్నట్టుగా వారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. 6వ పాశురము, 7వ పాశురము, 8వ పాశురంలో ముదల ఆళ్వార్లు అని మనకు ఉన్నటువంటి 12 మంది ఆళ్వార్లలో మొదటి 3 ఆళ్వార్లను గుర్తు చేసుకుంటాం. మొట్టమొదటి 3 ఆళ్వార్లు ఉంటారండి. వాళ్ళ 3ని గుర్తు చేసుకోవడం. ఆ తర్వాత ఈరోజు భక్తిసారులు తిరుమడిశై ఆళ్వార్లని ముఖ్యంగా ఈనాటి పాశురం ద్వారా గుర్తు చేసుకుంటాం. మొదటి ఈ నిన్నటి వరకు 6, 7, 8 పాశురాలలోనేమో పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అనే 3
మహానుభావులు ఆళ్వార్లను గుర్తు చేసుకుంటాం. ఈనాటి పాశురంలో భక్తిసారులు తిరుమల ఆళ్వార్లను గుర్తు చేసుకుంటాం. ఈ విధంగా గొప్పనైనటువంటి పాశురం తూమని మాడత్తు అనేటటువంటి పాశురం ద్వారా మాధవుడిని వైకుంఠవాసుడిని కీర్తిస్తున్నాము. లేవవలసింది అని పిలిచిన వెంటనే ఈనాటికి గోపిక కూడా నిద్ర మేల్కొని మన గోదమ్మ వారి యొక్క గోపికల యొక్క బృందముతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇది పాశురం యొక్క ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత 10వ పాశురంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. తూమణి మాడత్తు சித்தம் விளக்கரியா தூபம் கவஜத்து இலஜமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ திருவாய் மாமீரவளை எஜுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன் நாராயண.